కేంద్ర బడ్జెట్ 2025ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది గంటల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రవేశపెడతారు. దేశ ఆర్థిక భవిష్యత్కు నిర్ణయాత్మక ఘట్టమైన బడ్జెట్ కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం కేటాయింపులు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. వికసిత్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే పలు సంస్కరణలను, పథకాల కొనసాగింపు, కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలను బడ్జెట్లో తీసుకోనుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రిగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. వరుసగా 8 సార్లు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఒక తాత్కాలిక బడ్జెట్, 7 పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించారు. ఇవాళ సమర్పించే బడ్జెట్ 8వది. ఈ బడ్జెట్తో వరుసగా 8వసారి బడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ బడ్జెట్తో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్ల రికార్డుకు ఆమె చేరువ కానున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 1959, 1964 మధ్యకాలంలో 6 బడ్జెట్లు, 1967 నుంచి 69 మధ్యకాలంలో 4 బడ్జెట్లు సమర్పించారు. మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం 9 బడ్జెట్లు, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లు సమర్పించారు. అయితే ప్రధానమంత్రి మోదీ హయాంలో వరుసగా 8 బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించబోతున్నారు. అంతేకాదు, మోదీ హయాంలో అత్యధిక బడ్జెట్లను సమర్పించిన మంత్రిగా కూడా నిలవనున్నారు. 2019లో మోదీ సారథ్యంలో 2వ దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా 5 పూర్తిస్థాయి బడ్జెట్లను కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ పార్లమెంట్కు సమర్పించారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల అనంతరం 2024-25కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా 7వసారి బడ్జెట్ను ఆ పార్లమెంట్కు సమర్పించారు. ఇప్పుడు 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పనున్నారు. మోదీ తొలి విడత మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్కు 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో 3వసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. కొద్ది గంటల్లో సెంట్రల్ బడ్జెట్ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎవరికి పెద్దపీట వేస్తుంది, ఏ రంగాలకు కేటాయింపులు ఎక్కువ ఉంటాయి అనే ఆసక్తి రావటం సహజం. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం ఓ రోజు ముందే దానికి సంబంధించిన హింట్ ఇచ్చేశారు. ఎక్కువ అంచనాలు లేకపోయినా కూడా సాక్షాత్ మోదీనే ఫలానా రంగాలకు శుభం జరుగుతుందని చెప్పడంతో ఇక హీట్ పెరిగిపోయింది. ఇంతకీ మోదీ ఇచ్చిన ఆ హింట్ ఏంటి? వాచ్ ది స్టోరీ. లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు. పూర్ అండ్ మిడిల్ క్లాస్ కి స్టేజ్ సెట్ చేసిన మోదీ బడ్జెట్ ఎలా ఉంటుందనే అంశంపై ప్రధాని మోదీ ముందుగానే ఓ హింట్ ఇచ్చేశారు. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. తాము 3వసారి అధికారంలోకొచ్చిన తరువాత మరింత బాధ్యతాయుతంగా ప్రజాకాంక్షలు నెరవేర్చేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. మహిళలు, యువతకు అండగా నిలిచేలా నిర్ణయాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఈ అంశంపై చర్చ జరగాలని అన్నారాయన. దీంతో 2025-26 బడ్జెట్లో పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం కలిగించే పథకాలు ఉంటాయనేది అర్థమవుతోంది. వాస్తవానికి ఈ బడ్జెట్పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. రాజకీయంగా ఉన్న వాతావరణమే అందుకు కారణం. గతంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది. మిత్రపక్షాలతో ప్రభుత్వంలో ఉన్న తాను అనుకున్న నిర్ణయాలను జెట్ స్పీడ్ గా ప్రకటించింది. ఇప్పుడైతే భాగస్వాములపైనే ఆధారపడిన ప్రభుత్వమిది.
ఈ నేపథ్యంలో అనివార్యతలతోనే తమ మాట నెగ్గించుకోవాలి. బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలను టార్గెట్ చేసుకోవాలి. అలానే ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓ ప్రయారిటీనే. ఈ అంశాలన్నీ బడ్జెట్ కేటాయింపుల్లో హైలైట్ అవుతాయి. ఎకనామిక్ సర్వే కూడా ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితుల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్యన ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 4 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరి 6.4%గా అంచనా వేశారు. జీడీపీ వృద్ధి అంచనా గతంలో 6.5 నుంచి 7%గా ఉండొచ్చనుకోగా సర్వే మాత్రం 0.5% కోసేసింది. ఇదే ఇప్పుడు కీలకం. తయారీ రంగం పెట్టుబడులు తగ్గాయి అనే దానికి ఇది సంకేతంగా చెబుతున్నారు. మరోవైపు వ్యవసాయం, అనుబంధ రంగాలు ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో 16% వాటాకు చేరుకున్నట్లు ఆర్థిక సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన సంకేతం ఏ రంగాలకు కేటాయింపులు ఉంటాయో అనేది ఆసక్తి కలిగిస్తోంది. అందుకే ఈ బడ్జెట్ పెట్టుబడులు, ఆవిష్కరణలు, సమీకృతం అనే 3 లక్ష్యాలను సాధించే దిశగా ఈ బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. ట్రిపుల్ గా చెప్పే ఇన్నోవేషన్, ఇంక్లూజన్, ఇన్వెస్ట్మెంట్ కీలకం కాగా ఈ కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడగా వికసిత్ భారత్ అనే స్లోగన్నే ఈ బడ్జెట్లోనూ వినిపించనున్నారు. బడ్జెట్ వచ్చిన ప్రతిసారి ఆదాయపు పన్ను ఊరట కల్పిస్తారంటూ వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే జీడీపీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో ఈసారి మార్పులు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కొత్త పన్ను విధానంలో స్లాబుల సవరణ, స్టాండ్ డిడక్షన్ పెంపు, రిబేట్ పెంపు వంటి అంశాలపై ఉద్యోగులు, వ్యాపారులు ఆశ పెట్టుకున్నారు. మరి ఇది ఈసారి బడ్జెట్లో కార్యరూపం దాల్చుతుందా? దేశవ్యాప్తంగా ధరల సెగ, పన్ను పోటుతో మధ్యతరగతి, పేద వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ధరలు పెరిగినంత వేగంగా ఆదాయాలు పెరగటం లేదు. దీంతో జీడీపీ వృద్ధి రేటుపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. 2 అంకెల వృద్ధి రేటు లక్ష్యం దేవుడెరుగు. ఇప్పుడున్న సింగిల్ డిజిట్ జీడీపీని ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎగువ మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులకు రిలీఫ్ ఇచ్చేది ఐటీ చట్టంలోని సెక్షన్ 80C కింద లభించే మినహాయింపులు. పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి వివిధ ఖర్చులు, పెట్టుబడులకు 1,50,000 వరకు మినహాయింపిస్తున్నారు. దీన్ని 2015లో సవరించారు. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకైనా ఉండాలి. దీనికి తోడు పిల్లల చదువుల కోసం చెల్లించే ట్యూషన్ ఫీజుపై 50,000, గృహ రుణాల చెల్లింపులపై 50,000 వరకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని మిడిల్ క్లాస్ కోరుతోంది. సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చే వడ్డీ పైన ప్రస్తుతం పన్ను పోటు పడుతోంది. సేవింగ్స్ అకౌంట్లో వడ్డీ 10,000 రూపాయలు మించితే పన్ను పడుతోంది. దీని పరిమితి 20,000 రూపాయల వరకు పెంచాలన్న డిమాండ్లున్నాయి. ప్రస్తుతం పాత ఇన్కమ్ ట్యాక్స్ పన్ను చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటే 60 ఏళ్ల లోపు వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులకు ఏటా ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంపై 25,000 రూపాయల వరకే ట్యాక్స్ మినహాయింపు లభిస్తోంది. సీనియర్ సిటిజన్లు తమ ఆదాయాల నుంచి చెల్లిస్తే 50,000 రూపాయలు, అదే వారి పిల్లలు చెల్లిస్తే 75,000 రూపాయలు పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇప్పుడున్న ధరల సెగ ప్రకారం చూస్తే ఇది ఏమాత్రం చాలదు. దీంతో వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని 50,000కు, సీనియర్ సిటిజన్లు చెల్లించే ప్రీమియం మినహాయింపు పరిమితిని 75,000కు, తల్లిదండ్రులైన సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా కోసం వారి పిల్లలు చెల్లించే ప్రీమియం లిమిట్ 1,00,000 రూపాయలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షలకు పెంచి మధ్యతరగతి చేతిలో మిగులు ఆదాయం పెంచాలన్న వాదనలున్నాయి. మధ్యతరగతి సొంతింటి కల నెరవేరటం రాను రాను గగనమవుతోంది. ప్రస్తుతం దేశంలో రియల్ ఎస్టేట్ రంగం మందగమనంతో ఉంది. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ నివాసాలకి తప్ప మిగతా వారికి గిరాకీ తక్కువే. గతేడాది కూడా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 1 కోటి రూపాయల కంటే తక్కువ ధర ఉండే నివాస గృహాల అమ్మకాలు 36% పడిపోయాయి. ఉపాధి అవకాశాలు పెంచటం, బ్యాంకుల హోమ్ లోన్స్ కి
పన్ను రాయితీలు, మినహాయింపులతో ఈ రంగం మళ్లీ పుంజుకోగలదన్న ఆశాభావం రియాలిటీ సెక్టార్లో ఉంది.